కాంట్రాక్ట్ అని చూపిస్తే మనకి 10 లక్షలు ఇస్తామంటున్నాడండి. వాడికి కాంట్రాక్ట్ లో 50 లక్షలైనా మిగులుతుంది. కనీసం మనకి 20 లక్షలైనా ఇవ్వకపోతే వాడేం గెలుతుందయ్యా? చెప్పానండి, కానీ వాడు శశి మీరా వీల్లేదన్నాడు. వాడికి 20 కన్నా ఎక్కువ మిగలని గోల చేస్తున్నాడు. సరే అవరించమని సచ్చినోడు పెళ్లికి వచ్చిందే చెప్పుదా. గోల్గారి అబ్బాయికి ఉద్యోగం కాదని ఒకటే గోల చేస్తున్నాడు. ప్రతి వాడికి ఉద్యోగం కదయ్యా, నేను మంచిదైంది. తప్ప సార్, కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వదిలేయాలి. అవునట్టు మన టైగర్ డబ్బు పంపాడు సార్. ఎంత పంపాడు? 50 లక్షలు. వాడు మరీ సోమరిపోత అయిపోతున్నాడయ్యా. పోయిన నెల 60 పంపాడు, ఈ నెల 50 పంపాడు. కనీసం మన వాట కోటైనా లేకపోతే వాడేం గెలుతుందయ్యా? పాపం వాడు మాత్రం ఏం చేస్తారు సార్? సాయంత్రం దోపిడీ చేస్తూ అందులో మీకు వాటేస్తున్నాడు. వాడికి నోటీసులు దొరకట్లేదేమో. ఇల్లు దోచుకుంటే వస్తుందయ్యా లప్ప ఇచ్చే. వారానికి ఊరు, నెలకొక బ్యాంకు దోపిడీ చేస్తే రూపం చెడ్డ ఫలితం తప్పుతుంది. వాడిని మనం కాపాడుతున్నందుకు గిట్టుబాటు అవుతుంది. మీరు ఈ టైగర్ని ప్రభుత్వాన్ని కాపాడగలరేమో కానీ ప్రజలను కాపాడలేరుగా. అందుకే వాడు జాగ్రత్తగా దోపిడీ చేస్తున్నాడు. ఏంటయ్యో సెక్రటరీ, వాడి తరఫున వక్త పుచ్చుకొని మాట్లాడుతున్నావు. వాడిని కమిషన్ ఇస్తారన్నాడా? అమ్మమ్మ, ఏటీఎం కార్డు మీరుండగా వాడి ఏదో కమిషన్ పుచ్చుకునే అవసరం నాకేంటండి? ఏం లేదు, ఆ టైగర్ గారికి సపోర్ట్ గా మాట్లాడుతుంటాను. నాకు డౌట్ గా ఉంది. అది సరిగా సెక్రటరీ, 5 రోజులు అయిందయ్యా మీ అమ్మగారు వాళ్ళు ఎప్పుడో ఇంటికెళ్ళి. ఆడవాదం లేనిది నాకు నిద్ర పట్టదు. ఈ రాత్రికైనా ఏమైనా ఉందా లేక వస్తులేనా? మల్లె పూలంటి పిల్ల చకోరి పక్షి ఎదురు చూస్తుంది, పిలమంటారా? దాన్ని పొందడం కోసం నా ఒళ్ళు ఉల్లూతులు ఆగుతుంది. ఇంకేది కాలేదు, పిలిపించు. కమాన్ జయా, కమాన్. ఇంతకీ ఈ మల్లెపూని మన గెస్ట్ హౌస్ లో ఉంచమంటారా లేక మన స్వయంవరం గెస్ట్ హౌస్ లో ఉంచమంటారా? ఏంటయ్యా సెక్రటరీ, ఇంట్లో అయితే కొంపలు అంటున్నాయ్యా. మన గెస్ట్ హౌస్ రెస్ట్ తీసుకోమని చెప్పు, నేను వచ్చి కలుస్తాను. అలాగే సార్. సెక్రటరీ, చెప్పండి సార్. కుర్రోడివి వయసులో ఉన్నావు, మధ్యలో ఏమైనా కంగారు పడవు కదా? లేదు సార్. ఓకే, జాగ్రత్త తీసుకెళ్ళు. అలాగే సార్. ఉద్ధరించడానికి సరాసరి దేవలోకం నుంచి వచ్చిన వల్ల మాట్లాడుతున్నావు. ఎవరు నాయనా నువ్వు? గాంధీకి వారసుడువా? నా పేరు క్రాంతి. నేను గాంధీకి వారసుడిని కాదు, నేను మనవడిని కాదు. గాంధీ పేరు చెప్పుకొని ప్రాణి తాగాయి నీ లాంటి నాయకులకు పొరపాటు చెప్పాలని బరిలో దూకినావు. బాలచంద్రుడిని నువ్వు బాలచంద్రుడు అయినా బ్రహ్మనాయుడు అయినా నాకు భయం లేదు. నీలాంటి ఉగ్రవాదులు ఈ ఊరు పొలిమేరలో పాటేసిన చరిత్ర రాయి ధర్మరాజుది. గత చరిత్ర వైభవాన్ని చూసుకొని
దేశం కోసం కాదురా, నా ఆస్తుల్ని పెంచుకోవడం కోసం. నీలో నీచమైన రాజకీయ నాయకుడి పట్టుకే ఈ దేశంలో రాజకీయం రొక్కగా మారిపోయింది. 100 రోజుల్లో ధరను తగ్గిస్తామని వంకర వాగ్దానం చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మీరు ప్రతి వస్తువు మీద ధర మరింత పెంచారే తప్ప తగ్గించిందేమీ లేదు. ప్రజలు ఈ నిజం తెలుసుకున్న రాజున 100 సంవత్సరం మీ చరిత్ర మా ఛానల్లో తెలిసిపోతుంది. ఏసీ మంటారా? పట్టిదానికి తొందరే, నేను చెప్తున్నాను కదా. ఓరు పిచ్చివాడా, ఆ మాత్రం తెలివితేటలే ఈ ప్రజలకుంటే మమ్మల్ని ఎంతటి బొమ్మర మెజార్టీతో అధికారులు అప్పగించేవారే కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు ధర్మరాజ్. నా లాంటి యువకులు నడుము కట్టి ఇలాంటి స్వార్థపరులు భర్తం పట్టి ఈ సువిశాల భారతదేశాన్ని బంగారు దేశంగా మారుస్తారు. మీ అందరినీ కక్షగట్టి కట్టేరుస్తారు. వధువుల కోసం, కోటకి పోటీల కోసం ఓట్లు అమ్ముకునే ఈ అమాయక ప్రజలు ఉన్నంతకాలం నాలాంటి నాయకులు పుడుతూనే ఉంటారు, ఈ దేశాన్ని కొల్లగొడుతూనే ఉంటారు. కాలం తీరే వరకు కాలసర్పం కూడా పుస్తకం కొడుతూనే ఉంటుంది. దానికి ఆయుం ఉంటే జనజీవన జీవితంలో దొరుకుతుంది. రేపు మీ బ్రతుకు అంతే. సార్ ఏసీ మాతారా? ఆగరా, ప్రతిదీ తొందరే. నన్నేసి. కాలం తీరినా, ఆయువు మూడినా, పదవి నా చేతిలో ఉన్నంతకాలం నా ప్రాణానికి భయం లేదు. అధికారం నా చేతిలో ఉంటే ఆ యమున్నైనా ఎదిరిస్తాను, దేవుణ్ణైనా శిక్షిస్తాను. కామకోట విషయాన్ని కడుపులో దాచుకొని కసాయితనాన్ని ఆయుధంగా చేసుకొని పదవనే పాలపు మీద పవనించిన పోతాం రాజు. నువ్వు అమ్మాయి అనుకునే ఈ ప్రజలే చైతన్యవంతమై దాని ఉప్పిన నిన్ను చుట్టుముట్టిన రాజు. అధికారం నిన్ను ఆడుకోదు, పదవి నీ ప్రాణాన్ని కాపాడదు. నువ్వు చెప్పే చైతన్యానికి నేను చితి పేరుస్తాను. నాకు అడ్డు వచ్చిన వాడిని అతను మారుస్తాను రా. కాలాల పాటు నా అధికారం నిలుపుకోవడానికి ఎన్ని పాపాలైనా చేస్తాను, ఎందరి మాన ప్రాణాలైనా తెస్తాడు ఈ ధర్మరాజు. మీ అరాచక పాలనలో ప్రజల బ్రతుకుల భారమై అనుకర ఘోరమై పక్క చిక్కని ఈ బరిగి జీవులు ఒక్కొక్కరు ఉక్కి పిడుసును బిగించి మిమ్మల్ని అర్థం చేయడానికి కావలసిన కథలు వస్తున్నారు. కత్తి మంచి దారి మీద ఉంది. ఏసీ మాత్రరా? ఆగరా, నీకు ప్రతిదీ తొందరే, నేను చెప్పిన కాగరా. పాతికేళ్ళ నా రాజకీయ అనుభవాన్ని 25 కుర్ర నా కొడుకు వచ్చి ఎసిరిస్తాడా? చూస్తా, వీడి సంగతి చూస్తా. సార్, ఏం చేస్తా? సైడ్ కొండ్రా, ఎందుకు మధ్య చూస్తూ? డాడీ ఏమైందమ్మా? ఏమి ఈ రోజు నాకు పెద్ద అవమానం జరిగింది. ఆ? మంత్రి గారు అమ్మాయికి అవమానం జరిగితే నీకు మామూలు మనుషుల సంగతి ఏంటి? అసలు నిన్ను అవమానాన్ని సాధించింది ఎవరో చెప్తామా? వాడు ఎవడో సామ్రాట్ డాడీ చాలా ఘోరంగా అవమానించాడు. సామ్రాట ఆ, ఎవడవాడు, ఎక్కడుంటాడు, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. ఏం లేదు డాడీ, వాడు ఎవడో రోడ్డు మీద
నా కారు కింద పడ్డాడు. వాడు చెయ్యరిగిందట. అందుకు 5 లక్షల రూపాయలు కట్టమని డిమాండ్ చేశాడు ఆ సామ్రాట్. ఆఫ్టర్ ఒక అనామకుడు చెయ్యి ఖరీదు 5 లక్షల. అసలు నా దృష్టిలో ప్రాణం ఖరీదే 5,000కి మించి లేదమ్మా. వాడు అసలు పెద్ద కిలాలో ఉన్నాడు డాడీ. 5 లక్షల రూపాయలు డబ్బు కట్టకపోతే నీ ఒంటి మీద ఉన్న నగరాన్ని తీసుకెళ్తానని నాతో ఛాలెంజ్ చేశాడు డాడీ ఆ సామ్రాట్. అయితే వాడు ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. వాడిని వెంటనే లేపించాలి. అంతే కదా డాడీ. అయ్యారు ఏ సీమతరా నువ్వు ఆగరా, నీకు ఖరీదు తొందరే. అంతే కదా డాడీ. మన ఇంటికి వచ్చి నా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకెళ్తానని నాతో ఛాలెంజ్ చేశాడు డాడీ. వాడు మన ఇంట్లో అడిగి పెడితే వాడిని లేపేయడానికి 10 నిమిషాలు చాలమ్మా. 10 నిమిషాలు కాదు డాడీ, కనీసం 10 రోజులైనా సరే వాడు పట్టుకొని తగిన గుణపాఠం చెప్పాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు డాడీ. వాడు మాత్రం నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అది ఎంత పని అమ్మా, తెల్లారేసరికి వాడు వచ్చి నీ కాలు పట్టుకునేలా చేస్తాం కదమ్మా.